హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సూపర్ సిరి ఫ్యాషన్ టెక్ ఛానల్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్ డ్రెస్ని మనము చిన్న చిన్న పీసులతోనే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూద్దాము. లాంగ్ గౌన్ని స్టిచ్ చేసి మిగిలిన క్లాత్తో నేను ఇది స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ నేను 1 మీటర్ తీసుకున్నాను. స్కర్ట్ లెంత్ 13 ఇంచెస్, డబల్ ఫోల్డ్ చేసుకొని 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. డబల్ ఫోల్డ్ ఉండేది మనము సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 పీసులని కూడా అతికించుకుందాము. సేమ్ ఇలాగే మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ని దాన్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని లైనింగ్ కన్నా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అది 13 ఇంచెస్ ఉంది, ఇది 14.5 తీసుకుంటున్నాను. మీకు ఈ స్కర్ట్ ఎంత పొడవు కావాలో అంత పొడవు చూసుకొని తీసుకోండి. ఈ డ్రెస్కి స్కర్ట్ ఎప్పుడు కూడా నీ లెంత్ వరకు ఉంటే సరిపోతుంది. మోకాల దాకా ఉంటే చాలా లెంత్ ఉంటే అందంగా కనిపించదు. సో ఇలా తీసుకొని దీన్ని కూడా ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా 2 పీసులు తీసుకున్నాం, ఫ్రంట్ బ్యాక్ రెండిటికి కూడా. లెంత్ అనేది ఎక్కువగా ఉంటే ఒకేసారి మనం పీస్ అనేది కట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రంట్లో ఇలా షేప్ తీసుకోవడానికి 9 ఇంచెస్ లెంత్, 13 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాను. సేమ్ ఇలాగే దీనికి మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని పైవైపు 4 ఇంచులు తీసుకున్నాను. 4 ఇంచులకి ఇలా మార్క్ పెట్టేసి దీన్ని ఇలా రౌండ్ షేప్గా ఇలా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఉంటుంది. దీనికి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాము. దీనికి నేను లాంగ్ గౌన్ని కట్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో దీన్ని స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇలా వేస్ట్ పీస్తో మనము ఈజీగా ఇలాంటి చిన్న చిన్న డ్రెస్లు స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత మనము బెల్ట్ కోసం ఇలా పీసెస్ని తీసుకోవాలి. పై వైపు వచ్చే బెల్ట్కి మనకి ఎంత పొడవు కావాలో మీరు కొలత తీసుకొని పిల్లలకి ఏ పిల్లల సైజ్ కుడుతున్నారో ఆ పిల్లలకి తర్వాత తీసుకోండి. దీనికి నేను 24 ఇంచెస్ తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే పొడవు తీసుకోవాలి. ఇలా 2 పీసులు కావాలి. సేమ్ ఇలాగే స్కర్ట్ బెల్ట్కి కూడా ఒక పీస్ అనేది తీసేసుకోండి. దీన్ని ఇలా 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే స్కర్ట్లో లైనింగ్ని 2 పీసులు ఉన్నాయి కదా, రెండింటిని కూడా జాయిన్ చేసేసుకుందాము. తర్వాత మెయిన్ క్లాత్ని కూడా 2 పీసులు ఉంటాయి కదా, వాటిని కూడా జాయిన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా లైనింగ్ని అతికించుకున్నాక మెయిన్ క్లాత్ని కూడా ఇలాగే స్టిచ్ అనేది వేసేసుకుందాము. దానికి కూడా 2 పీసులు ఉంటాయి. ఇలా కింద వైపు డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. కింద వైపు ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. లైనింగు మెయిన్ క్లాత్ రెండింటికి కూడా సేమ్ ఇలాగే మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 2 పీసులని అతికించుకున్నాక ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా లైనింగ్ని స్టిచ్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ని కూడా సేమ్ మెథడ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని దీన్ని కూడా కింద వైపు డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకుందాం. అలా స్టిచ్ వేసుకున్నాక నేను చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటూ బాక్స్ ప్లేట్స్ పెట్టుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను. ముందుగా అయితే మనము మెయిన్ క్లాత్ని ఇలా స్టిచ్ వేసుకుందాము. నడుం సైజు ఎంత ఉంటుందో దానికన్నా ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేలా చూసుకోండి. వేసి తీసుకోవడానికి సరిపోతుంది. ఇలా చూసుకుంటూ ఫోల్డ్ వేసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చిన్న చిన్నగా ప్లేట్స్ పెట్టుకుంటూ మీకు కావాలంటే మార్క్ పెట్టుకొని ఎంత కావాలో అంతకి స్టిచ్ అనేది వేసుకోవచ్చు. లేదంటే ఇలాగే కంటిన్యూస్గా స్టిచ్ చేసుకోవచ్చు.
ఇలా ప్లేట్స్ అనేది స్టిచ్ చేసుకుంటే తర్వాత దీనికి మనము లైనింగ్ని అతికించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు ఈ వీడియో నచ్చిందనే తెలుస్తుంది. నాకు వేరే వీడియోస్ పెట్టడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ప్లేట్స్గా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి మనము లైనింగ్ని అతికించుకుందాము. ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు లైనింగ్ని కింద వైపు నేను అప్పుడే స్టిచ్ చేసుకోలేదు, నేను డబల్ ఫోల్డ్ చేసి, సో ఇప్పుడు స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు లైనింగ్ని అతికించుకోవాలని. దీనికి సింథటిక్ పాలిస్టర్ కన్నా కాటన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము లైనింగ్ని అతికించుకుందాం. లైనింగ్ ఆల్రెడీ మనము 2 పీసులు ఉండేది అటాచ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. దాన్ని మనము లైనింగ్ని మనమేం బాక్స్ ప్లేట్ పెట్టాల్సిన అవసరం ఏముండదండి. అలాగే చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ ఎంత ఉందో చూసుకుంటూ ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఎక్కువగా ఉందంటే ఎక్కువ ప్రిల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే తక్కువగా ఉంటే చిన్న చిన్న ప్రిల్స్ అక్కడక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రెండింటిని కూడా అతికించుకున్న తర్వాత దీనికి మనం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను బెల్ట్కి ఆల్రెడీ ఒకవైపు చిన్న పీస్ అనేది అతికించుకున్నాను. ఇప్పుడు ఇంకో వైపు కూడా చిన్న పీస్ అనేది అతికించుకోవాలి. సింగిల్ పీస్ కాకుండా నేను డబల్ పీస్ అనేది అతికించుకుంటున్నాను బెల్ట్కి కూడా. ఎందుకంటే పైవైపు మనము మళ్ళీ ఇంకొక పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి కదా, సో దానికి గ్యాప్ కావాలి. అందుకోసం డబల్ పీసు అంటే 2 పీసుల్ని కట్ చేసుకొని పైవైపు ఒకటి కింద వైపు ఒకటి అతికించుకొని దాన్ని టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ఒక పీస్ అతికించుకున్నాను కదా, ఇప్పుడు ఇంకో వైపు అలాగే పీస్ అనేది ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇలా అతికించుకుంటున్నాను. ఇలా పై వైపు ఒకటి కింద వైపు ఒకటి పీస్ అనేది అతికించుకుంటున్నాను. 2 పీసులు అతికించుకోవడం వల్ల స్టిఫ్గా కూడా ఉంటుంది, ఎందుకంటే అది దప్పంగా వస్తుంది కదా, సో స్టిఫ్గా కూడా ఉంటుంది. ఇలా 2 పీసులని కూడా అతికించేసుకొని టర్న్ చేసి ఇప్పుడు దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 పీసులని కూడా ఒకసారి స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఉల్టా చేసి అంటే 2 కూడా పై వైపు వచ్చేలా ఇలా పెట్టేసుకొని నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. పైవైపు నేను ఇంకా స్టిచ్ వేయట్లేదు, కింద వైపు మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, అక్కడ ఫోల్డ్ ఇలా పైవైపు వచ్చేలా చూసుకొని పైన గ్యాప్ ఇచ్చి కింద వైపు ఇలా నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనము చిన్న పీస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని అతికించుకుందాము. ఇలా ఫోల్డ్ వేసుకొని సైడ్ని ఫిట్టింగ్ చేసేస్తున్నాను. ఇలా ఒక సైడు ఫిట్టింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ మీకు ఎక్కడ కావాలో చూసుకొని ఈ పీస్ని అతికించుకోవాలి. ముందుగా ఈ పీస్ని స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. సీదా వైపు లైనింగ్ని జోడించుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. 3 వైపులు స్టిచ్ వేసి ఒకవైపు మాత్రం గ్యాప్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి, టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కట్స్ పెట్టేసి ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత
దీన్ని ఇప్పుడు టర్న్ చేసేసి దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓపెన్ చేసుకునేటప్పుడు నీట్గా స్టిచ్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకుందాము. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము ఫ్రంట్ వైపు వచ్చేలా స్కర్ట్కి అతికించుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్కర్ట్ తీసుకొని స్కర్ట్లో ఫ్రంట్ పార్ట్లో సెంటర్కి మార్క్ వేసుకోవాలి. దీన్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. తర్వాత స్కర్ట్లో డబల్ ఫోల్డ్ చేసాం కదా, దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. 4 ఫోల్డ్ వేసుకున్నప్పుడు సెంటర్ వస్తుంది. ఇలా సెంటర్కి మార్క్ పెట్టేసుకొని ఫ్రంట్ వైపు పీస్కి మనం మార్క్ పెట్టాం కదా, ఈ మార్కులు రెండింటిని కూడా ఒక్క చోటికి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బెల్ట్ లోపలికి దీన్ని చేర్చుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. బెల్ట్ లోపలికి ఇలా ఆ పీస్ని చేర్చుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకుందాము. ఇలా దీన్ని స్టిచ్ చేసుకొని కంటిన్యూస్గా బెల్ట్ని పైవైపు స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకుందాం. పైవైపు మనం అప్పుడే స్టిచ్ అనేది వేసుకోలేదు కదా, సో ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత మనము బెల్ట్కి పీస్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా ఒకవైపు డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సేమ్ అలాగే ఇంకో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులు కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుందాం. ఇలా రెండు వైపులు సెంటర్కి ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకొక వైపు ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా 2 పీసులు ఉంటాయి కదా, 2 పీసులని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఫోల్డింగు నీట్గా వేసుకోవాలి, లేదంటే బెల్ట్ ఒకవైపు పెద్దగా ఒకవైపు చిన్నగా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 2 పీసులని కూడా ఇప్పుడు దీనికి అతికించుకుందాము. బ్యాక్ సైడు సెంటర్కి మార్క్ వేసుకొని ఈ 2 పీసులని కూడా సెంటర్కి జోడించుకొని స్టిచ్ వేసుకోవాలి. రెండింటిని కూడా ఇలా ఒకదాని పక్కన ఒకటి సెంటర్కి జోడించుకుందాము. ఇలా జోడించుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా రెండింటిని కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రంట్కి నేను ఇలా బటన్స్ని ప్రెస్సింగ్ బటన్స్ వస్తాయి కదా, ఈ బటన్స్ని మనకి ఎక్కడికి కావాలో చూసుకొని ఇలా ఒక్కొక్క బటన్ని స్టిచ్ చేసుకుందాము. దీన్ని చేత్తో నేను స్టిచ్ చేసుకోవాలి. ఇలా బెల్ట్కి ముందు వైపు ఉన్న క్లాత్కి స్టిచ్ చేసేసుకున్నాను నేను చేత్తో. ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన బ్యూటిఫుల్ డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా బాగా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.